మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం సంచారిణి. సుమన్ టీవీ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. అలాగే మనము జరుపుకుంటున్నటువంటి ఈ శరన్నవరాత్రులలో ఈ రోజుకి మనము 6వ రోజుకి చేరుకున్నాము. మరలా రేపు అమ్మవారి యొక్క ఈ అలంకార విశేషాన్ని గురించి కొంత తెలుసుకొని అమ్మవారి యొక్క విశేషాన్ని, అమ్మవారి యొక్క స్వభావాన్ని, ఆమెను కొలవటం ద్వారా అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి ఫలితాలని కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజున మనము 5వ రోజుగా మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. అయితే ఈరోజు పూజ పూర్తయింది కాబట్టి రేపు రాబోయేటటువంటి విశేషమైనటువంటి లలితా త్రిపుర సుందరి అలంకారం గురించి మనం అందరం కూడా తెలుసుకుందాం. ఈ లలితా త్రిపుర సుందరి అంటే ఎవరండి? త్రిపురములకు అధిపతి అయినటువంటి అధినేత్రి అయినటువంటి ఆ పరందేవత మనందరినీ కూడా చల్లగా చూడాలని ఆమెను ప్రార్థిస్తూ శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయి త్రిమూర్తి స్వరూపము ఎలాగైతే ఉన్నదో అలాగా త్రిమూర్తి స్త్రీ స్వరూపంలో లలితాదేవిని మనము కొలుస్తూ ఉన్నాం. ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ లలితా పరాభట్టారికని మనం పూజించాలి అంటే ఏ విధంగా చేస్తే అమ్మవారు సంతుష్టమవుతుందో, ఎటువంటి విధానాల ద్వారా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చో కొంచెంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ లలిత అమ్మవారు తండ్రి కేవల ప్రార్థన మాత్రంగానే, అందరూ దేవతల్లాగే ప్రార్థన మాత్రంగానే సంతుష్టత పొందుతున్నట. అయితే అందరూ దేవతల కన్నా కూడా ఈమె తల్లి కావడంతో ఏ విధంగా అయితే బిడ్డ అడగగానే తల్లి మనసు వెన్నలా కరిగిపోతుందో అలా మనం అమ్మా నాకు కష్టం వచ్చింది అని తెలియజేయగానే వెంటనే నీకెందుకురా బాధ, నీకు నేనున్నాను కదరా నాయన అంటూ అమ్మ మనల్ని ఆదుకోవడానికి సదా సిద్ధంగా ఉంటుందట. అయితే ఆ లలితా పరాభట్టారికని మనం ఎలా పూజించాలి అంటే ప్రతిరోజులాగానే ఈ నవరాత్రులలో రేపటి రోజున ఉదయాన్నే నిద్రలేచి అమ్మవారి యొక్క పూజకు సంబంధించినటువంటి ద్రవ్యాలన్నింటినీ సమకూర్చుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదంగా ఏదో ఒక మనకి నచ్చినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా అమ్మవారికి సిద్ధం చేసి అమ్మవారి పూజకి మనమంతా కూడా ఉద్యుక్తమవ్వాలిట. అయితే అమ్మవారిని ఎలా పూజించాలండి? మనకేమో మంత్రాలు రావు, ఏ మంత్రం పడితే ఆ మంత్రం చేస్తే సరిపోతుందా అనుకుంటే కాదట. అమ్మ ఎలా పిలిచినా పలుకుతుందండి. మనమంతా ఏం చేయాలి? వీలైతే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురువు గారి ద్వారానో, అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి ద్వారానో మన గోత్రనామాలతో అర్చన చేయించుకోవటము. లేదు గుడికి వెళ్ళేటటువంటి మనం అంతటి పని చేయలేము అనుకున్నప్పుడు కనీసం ఇంట్లో అయినా సరే అమ్మవారి ఫోటోని ఏర్పరచుకొని అమ్మవారి ముందర కూర్చొని వీలైనన్ని మార్లు ఓం శ్రీమాత్రే నమః అనేటటువంటి శ్రీమంత్రాన్ని జపం చేసి అమ్మవారికి మనం చేసుకోగలిగినంత రీతిలో మనకి వచ్చినట్టుగా పూజ చేసుకొని అమ్మవారికి సమర్పించగలిగినటువంటి సమస్త విధములైనటువంటి ఉపచారాలని సమర్పించి ఆ తల్లికి చక్కగా మనం పూజ చేసిన తరువాత అమ్మవారికి అతి ఇష్టమైనటువంటి సుమంగళి ద్రవ్యాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకునేటటువంటి పసుపు, కుంకుమ ద్రవ్యాలు రెండింటినీ ఉపయోగించి అమ్మవారిని చక్కగా ఆరాధించిన పిదప మనం వండుకున్నటువంటి సిద్ధం చేసినటువంటి ప్రసాదంతో అమ్మవారికి నైవేద్యం ఏర్పరిచి వెంటనే అమ్మవారిని మనం ఏం ప్రార్థించాలటండి? అమ్మా
చల్లని తల్లి, నాకు వచ్చినదేదో నేను నీకు సమర్పించానమ్మా, నాకు తెలిసినదేదో నీకు సమర్పించాను. ఏం చేసినా ఉన్న దాంట్లో తప్పులు ఒప్పులు అన్నీ నీకే తెలుసు కాబట్టి చక్కగా నన్ను చల్లగా చూస్తూ నన్ను నా కుటుంబాన్ని సదా సర్వదా నువ్వే రక్షించాలమ్మా అని చెప్పి మనకి తోచిన రీతిలో పరిపూర్ణమైన మనస్సుతో నిష్కల్మషమైన భక్తితో కొలిస్తే తప్పక అమ్మవారు కరుణిస్తుందటండి. కాబట్టి అందరూ కూడా తోచినంత రీతిలో చెప్పగలిగినన్ని సార్లు ఓం శ్రీమాత్రే నమః అని ఆ శ్రీమంత్రాన్ని పఠించి నైవేద్యం చేయగలిగిన పదార్థాలను ఏర్పరచి అమ్మవారికి నివేదనని సమర్పించి చక్కగా అందరూ కూడా అమ్మవారి పూజను చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఓం శ్రీమాత్రే నమః.